మొత్తాన్ని కనుక చూస్తే కూటమి కుట్రలకు తూర్పు కాపులు బలవుతున్నారనేటువంటి అభిప్రాయాన్ని తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఉత్తరాంధ్ర వేదికగా కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. మొత్తానికి గతంలో కనుక చూస్తే అటు జనసేన అధినేత సైతం తూర్పు కాపుల్ని రాజకీయంగా అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకుంటారనేటువంటి పరిస్థితులు, అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం కూడా తూర్పు కాపులకి రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తానని చెప్పేసి గతంలో కూడా ప్రామిస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కనుక చూస్తే ఉత్తరాంధ్రలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు కాపులకి పెద్దపీట వేస్తున్న తరంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి మాత్రం తూర్పు కాపులను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది అయితే స్థానికంగా అయితే చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ కనుక చూస్తే విజయనగరం లోక్సభ స్థానం నుంచి గేదెల సీనుబాబు ప్రస్తుతం కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తారని అనుకున్నప్పటికీ కూడా ఏదైతే ఆయన అభ్యర్థిత్వం ఇంకా అయితే పూర్తిస్థాయి ఖరారు చేయనప్పటికీ దాని మీద నాంచుడు ధోరణి ఏదైతే ఉందో ఆయనకి టికెట్ వస్తుందో రాదా అనేటువంటి అంశం మీద తూర్పు కాపులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఒకవేళ ఉత్తరాంధ్రలో గేదెల సీనుబాబు లాంటి బలమైనటువంటి నేత కనుక టికెట్ ఇవ్వకపోతే ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు మరి ఏ విధంగా కూటమికి ట్రాన్స్ఫర్ అవుతాయి అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో దాదాపు 8 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు కాపులకు ప్రకటించగా ఇటు టీడీపీ బీజేపీ జనసేన కూటమి మాత్రం ఇక్కడ మొండి చేసి చూపుతున్నట్టయితే స్పష్టంగా కనపడుతోంది. ఇది కన్నా చూస్తే విజయనగరం ఓడిపోవడంతో పాటు ఉత్తరాంధ్రలో మిగిలిన ఇంకొక 3 లోక్సభ స్థానాలు ఏవైతే వాటి మీద అయితే ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ అయితే పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించి కేవలం 10 నియోజకవర్గాల్లో మాత్రమే గెలుపు అవకాశాలకి పడిపోయేటువంటి పరిస్థితి అయితే టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇటు రాజకీయంగా అదేవిధంగా ఆర్థికంగా అత్యంత బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పల్సస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత గేదెల సీనుబాబుకి కూటమి అభ్యర్థిగా టికెట్ కేటాయించకపోవడం మీద కనుక చూస్తే ఖచ్చితంగా ఇది కూటమి కుట్ర తూర్పు కాపుల మీద జరుగుతుందని చెప్పేసి ఆయా సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు బహిరంగంగా చర్చించుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కూటమి ఆలస్యం చేయకుండా వెంటనే గేదెల సీనుబాబు పేరుని విజయనగరం అభ్యర్థిగా కనుక ప్రకటిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గేదెల సీనుబాబు పల్సస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేతగా కాకుండా ఇటు సామాజికవేత్తగా అదేవిధంగా రైతు సదస్సులు నిర్వహించి రైతులకి అవేర్నెస్ కల్పించడంలో సక్సెస్ అయ్యారు. అదేవిధంగా నిరుద్యోగ సమస్యల్ని పూర్తి స్థాయిగా పరిష్కరించడంతో అయితే సక్సెస్ అయ్యారు. ఆయన ప్రత్యక్షంగా వేల మందికి పరోక్షంగా లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించిన పరిస్థితి ఉంది. సో తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా గేదెల సీనుబాబుకి అయితే పెద్ద ఎత్తున గుర్తింపు ఉంది. ఆయా సామాజిక వర్గాలకు చెందినటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో గేదెల సీనుబాబు ఉత్తరాంధ్రలో తన బలమైనటువంటి ముద్రను చాటుకున్నారని చెప్పొచ్చు. ఉత్తరాంధ్ర ప్రత్యేకంగా చెప్పండి తూర్పు కాపులకు సంబంధించినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటి నిర్మాణానికి తన సొంత డబ్బులు వెచ్చించి మరి కళ్యాణ మండపాలు కూడా సైతం తూర్పు కాపులకి వారి అవసరాలు దృష్ట్యా గేదెల సీనుబాబు వారికి ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. సో కాబట్టి ఇలాంటి నేతకి టికెట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆయా సామాజిక వర్గాల నుంచి కూటమికి అయితే ఖచ్చితంగా వ్యతిరేకత అయితే మొదలయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. మరి ఇది ప్రస్తుతం తాజా అప్డేట్స్.